హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సౌజన్య. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో మీకు నేర్పిద్దామని వచ్చేసాను. ఇప్పుడు ముందుగా నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి దీన్ని నీట్గా మనం కడుక్కొని పక్కకు చేసుకుందాం. ఈ చికెన్ ఫ్రై అనేది ఇది నా స్టైల్ అండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పేసేయండి. ఇలా ఫ్రెష్గా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ చికెన్ ఫ్రైలోకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, చికెన్ మసాలా, వెల్లుల్లి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, పసుపు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ఇవి ఇలా 2 ముక్కలుగా కట్ చేసి ఉంచేసుకుందామండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని మనం పక్కకు పెట్టేసుకుందాం. ఏంటంటే మీకు కూడా ఐడియా కోసం చూపించాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నానండి. నేను చికెన్ ఫ్రై కోసం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వాడతాను. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మనం కలుపుకుందామండి. ఇందులో నేను 2 లవంగాలు, కొద్దిగా చెక్క వేసానండి, దాల్చిన చెక్క. ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చి వాసన పోయిందాకా దీన్ని వేపుకోవాలండి. ఇందులో కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కలు వేసేసుకుందామండి. ఈ టమాటో ముక్కలు ఫ్రై కావడానికి కొద్దిగా సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసి కలిపి మనం మూత పెట్టేసుకుందాం. ఇంకా ఏమైనా సరికొత్త వంటకాలు కావాలంటే నాకు మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయింది కదండి. ఇలా మనం ఒకసారి కలుపుకొని ఇప్పుడు కడిగి ఉంచేసుకున్న చికెన్ వేసేసుకుందామండి. మనము ఇప్పుడు చికెన్ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. ఈ చికెన్ ఫ్రై అనేది నేను దీంట్లో వెల్లుల్లి కారం అని చెప్పాను. ఈ వెల్లుల్లి కారము నేను వెల్లుల్లి వేసి, ఉప్పు వేసి కారంలో మిక్సీ పట్టుకుంటానండి. ఈ కారం అనేది ఈ ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ చికెన్ పీసెస్ మీద, ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ అంతా సపరేట్ అయిపోవాలండి, వాటర్ వస్తుంది కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారా, ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది, చికెన్లో నుంచి వాటర్ అంతా సపరేట్ అయిపోవాలండి. అందుకనే నేను కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇలా ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయింది చూడండి, పోతుంది మొత్తం. వాటర్ అంతా సపరేట్ అయిపోవాలండి, ఇందులో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత మనము ఇందులో వెల్లుల్లి కారం టేస్ట్కి సరిపడా, మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటామండి, అందుకని నా వరకు నేను చెప్తున్నాను. ఇందులో చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందామండి. ఇంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా టేస్ట్ మాత్రం అద్భుతం అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూపిస్తాను చూడండి, నోరూరించే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో ఎలా వచ్చిందో చెప్పండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. తప్పకుండా
ఇంకా సరికొత్త వంటకాలతో మేము ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతే అండి, ఎంతో సింపుల్ రెసిపీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్టీ చూస్తుంటే నోరూరుతుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా సరికొత్త వంటకాలతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.